అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వర్ధిలి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇప్పుడు మనం త్రిఫల చూర్ణం అందరికీ తెలిసిన పేరు ఇది. త్రిఫల చూర్ణం గురించి బాగా అందరికీ తెలుసు, ఉపయోగాలు తెలుసు, చాలామంది వాడుతున్న వాళ్ళు ఉన్నారు. త్రిఫల చూర్ణం అంటే ఏంటి అర్థం? త్రిఫలం అంటే 3 ఫలాలు అవి. హరితకి, విభీతకి, అమలకి. హరితకి ఫలం, విభీతకి ఫలం, అమలకి ఫలం. అంటే అర్థం ఏంటంటే అమలకి ఫలం అంటే ఉసిరికాయ అనమాట. హరితకి ఫలం అంటే కరక్కాయ, విభేతకి అంటే తానికాయ. విభేతకి ఫలం ఇవన్నీ 3 ఫలాలు అనమాట. బాగా ముగ్గుపోయిన తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. అప్పుడు కలెక్ట్ చేసుకొని ఈ 3టితో చేసేది త్రిఫల చూర్ణం. త్రిఫలం 3 ఫలాలతో చేసే చూర్ణం. అయితే త్రిఫల చూర్ణం అంటే సర్వసాధారణంగా అందరూ చిన్నపిల్లల నుంచి ముసలి దాకా ఏ జబ్బులున్నా లేకపోయినా వాడుకోవడానికి వాళ్ళు కనిపెట్టిన మన ఋషులు వచ్చిన ఫార్ములా ఇది. ఎందుకంటే త్రిదోషాలని చెప్తాం కదా ఆయుర్వేదంలో, వాత, పిత్త, కఫ. ఇవి ఇన్బ్యాలెన్స్డ్ డిసీజ్. సో 3టిని బ్యాలెన్స్గా ఉంచేదే త్రిఫల చూర్ణం. అయితే త్రిఫల చూర్ణం ఫార్ములాస్ చాలా ఉంటాయి. అంటే మధ్యలో కొన్ని కొత్త ఫార్ములాలు వచ్చాయి. అసలు ఒరిజినల్ ఫార్ములా ఏంటంటే పూర్వం జనరల్గా అందరూ వాడుకోవడానికి చేసిన ఫార్ములా ఏంటంటే కరక్కాయ ఒక భాగం, తానికాయ 2 భాగాలు, ఉసిరికాయ 4 భాగాలు, 1:2:4. ఇది త్రిఫల చూర్ణం ఫార్ములా. అంటే జనరల్గా అందరూ వాడుకోవచ్చు అనమాట. ఈ త్రిఫల చూర్ణం ఇంట్లో ఉంటే జనరల్గా రోజు వాడుతున్నాం అనుకోండి, త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి, పెద్ద జబ్బులు రానివ్వు. 2, త్రిఫల చూర్ణం అనుపానం మార్చి కొలది దాని గుణాలు మారిపోతుంటాయి, పనితనం మారిపోతుంది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు వేడి నీళ్ళతో తాగుతున్నాం రోజుని, నైట్ రోజు వేడి నీళ్ళతో తాగితే పొద్దుటే ఫ్రీ మోషన్ అయిపోద్ది. అలాగే దగ్గు కఫం ఉన్నప్పుడు తేనెతో వేసామనుకో పొద్దున్నే కఫం, దగ్గు, జలుబు అలాంటివి తగ్గుతాయి. అలా రకరకాలుగా అనుపానాలు వేరు. కానీ జనరల్గా మనకి ఏంటంటే మన ఇళ్ళల్లో ఏమున్నా లేకపోయినా త్రిఫల చూర్ణం పర్ఫెక్ట్గా చేసుకుని మనం వాడగలిగితే దాన్ని మించింది లేదు. కరక్కాయ 2 సంవత్సరాల పాతదై ఉండాలి. ఓకే, తానికాయ ఈ సంవత్సరం అయ్యి ఉండాలి, ఫ్రెష్ తానికాయ అయ్యి ఉండాలి. అలాగే ఉసిరికాయ వాడడానికి చైత్రామలకం అంటారు. చైత్రామలకం అంటే చైత్రమాసంలో వచ్చిన ఉసిరికాయలో పుష్కలంగా దాంట్లో విటమిన్ సి ఉండే ప్రాపర్టీస్ అన్నీ, మెడిసినల్ వాల్యూస్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. అందుకని చైత్రమాసంలోది శ్రేష్టం అని చెప్తారు. మనకిప్పుడు చైత్రమాసం వరకు ఉసిరికాయలు ఎక్కడ ఉండట్లేదు, కార్తీక మాసంలోనే అయిపోతున్నాయి. కార్తీక మాసంలో లేత పిందులు అవి. కార్తీక మాసం మనకు ఉసిరికాయ గుర్తవుతుంది. అసలు ఉసిరికాయ మందుల్లో వాడుకోవాలంటే, ఏదైనా ఉసిరికాయ మన పర్పస్ ఆవకాయ పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఉసిరికాయ వాడుకోవాలంటే చైత్రమాసంలో ఉసిరికాయ శ్రేష్టం అని చెప్తారన్నమాట. ఇంకా అది సూపర్ అన్నమాట కదా. అందుకు చైత్రమాసంలో ఉసిరికాయలు కోసుకుని ఎండబెట్టుకుని, తానికాయలు ఎండబెట్టుకుని, కరక్కాయ పాత సంవత్సరం, 1 సంవత్సరం ముందుది, 2 సంవత్సరాల పాతది, ఎంత పాతది అయితే అంత మంచిది కరక్కాయ. ఇలా మనం చేసుకుంటే త్రిఫల చూర్ణం ఉంటాయి. ఇది ఒక 6 నెలలు పనిచేస్తుంది. కాయగా ఉంటే సంవత్సరం దాకా వాడుకోవచ్చు. సంవత్సరం దాకా దాన్ని ఎప్పుడైనా కొట్టి వాడుకోవచ్చు. ఒకసారి చూర్ణం చేసేస్తే ఆ చూర్ణం 6 నెలల్లో వాడేయాలి. చూర్ణం చేసిన తర్వాత కాయలు కానీ బెరళ్ళు కానీ మనం చూర్ణం చేయని చెప్పి ఒక 1 year 2 years ఉంటాయి, 1 year ఉంటాయి. ఎప్పుడైనా కొట్టి వాడుకోవచ్చు. ఒకసారి కొట్టేసి చూర్ణం చేసేసాం అనుకోండి, చూర్ణ రూపం అయిపోయిన వెంటనే ఆ రోజు నుంచి 6 నెలల లోపల వాడేయాలి. 6 నెలలు దాటితే ఆ చూర్ణం పాడైపోద్ది. అన్నిటికీ పీరియడ్ ఉంటుంది. చూర్ణాలకి 6 నెలలు, తైలాలు ఇవి ఉంటాయి, పానకాలు అంటాం, సిరప్పులు 9 నెలలు, మాది ఫల రసాయనం ఇలాంటివన్నీ 9 నెలలే, టానిక్ల రూపంలో ఉన్నాయి 9 నెలలే, లేహాలు 18 నెలలు, ఘృతాలు 16 నెలలు, రసౌషధాలు 100 సంవత్సరాలు. అలాగే అసవాలు, అరిష్టాలు, ద్రాక్ష, అరిష్ట ఇవి లైఫ్ ఎన్ని సంవత్సరాలనే ఉంటాయి, 100 సంవత్సరాలు ఉంటాయి. చందన, అసవ, ద్రాక్ష, అరిష్ట, అసవ, అరిష్ట అనేవి కొంచెం ఊరబెట్టి తీస్తారు, ప్రాసెస్ అది. అవి 100 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత బాగా పనిచేస్తాయి. రసౌషధాలు కూడా కొన్ని 100 సంవత్సరాలు ఉంటాయి, 100,000 సంవత్సరాలు ఉంటాయి. ఎంత ఉంటే అంత బాగా పనిచేస్తాయి మెటల్స్తో చేసేవి అవిని. కానీ చూర్ణం మాత్రం 6 నెలలే. ఇక పచ్చి మూలిక అనుకోండి, కోసిన రోజు నుంచి పచ్చి మందు తయారు చేస్తే కోసిన రోజు నుంచి 6 నెలల లోపల వాడేయాలి.
6 నెలలు దాటితే పనిచేయదు. అలా ఏంటంటే వీటికి కూడా ఒక పీరియడ్ ఉంటుంది. ఏంటంటే అమ్ముకోవడం కోసం చాలామంది ఆయుర్వేదానికి ఎక్స్పైరీ డేట్ ఉండదంటారు. నాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఎక్స్పైరీ డేట్ లేకుంటారు. త్రిదోషాల మీద పనిచేసి జబ్బులు రాకుండా చేస్తుంది. ఏ జబ్బులున్నా త్రిఫలచూర్ణం వాడుకోవచ్చు. వాడుకుంటే ఆ జబ్బు తొందరగా నయం అయిపోద్ది అనమాట. దీనికి కాంట్రవర్సీ కాదు. హోమియోపతి వాడుతున్నాం, లేకపోతే ఎలిపతి వాడుతున్నాం, ఇంగ్లీష్ వాడుతున్నాం, లేకపోతే ఏదో వాడుతున్నాం అంటున్నారు. మీరు ఏమైనా వాడుకోండి. ఏం వాడినా దేన్ని డిస్టర్బ్ చేయకుండా మన ఆహారం ఎలాంటిదో ఇది మన ఆహార పదార్థంలో ఒక వంటకం. త్రిఫలచూర్ణం అనేది కామన్గా అందరూ వాడచ్చు. పిల్లల నుంచి పెద్దలు అందరూ వాడుకోవచ్చు అనమాట. ఇవి వాడితే బాడీలో రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ బాగా పెరుగుద్ది అనమాట. అండి దీనికి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కాపాడుతాయి. ఇప్పుడు చాలామందికి మోషన్ ప్రాబ్లం ఉంది. అందరూ త్రిఫలచూర్ణం వాడుతుంటారు. త్రిఫలచూర్ణం వాడిని అవ్వట్లేదని అంటారు. అంటే మీరు వాడే త్రిఫలచూర్ణం కరెక్ట్గా అయ్యి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఆయుర్వేదం ఒక కమర్షియల్గా చేయాలి, లార్జ్ స్కేల్లో చేయాలన్నప్పుడు క్వాలిటీ దగ్గర దెబ్బతినేస్తుంది. ఒక మినిమంగా చేయాలన్నప్పుడు క్వాలిటీ ఇవ్వగలుగుతారు. లార్జ్ స్కేల్లో చేయాలన్నప్పుడు ఆయుర్వేదంలో క్వాలిటీ ఇవ్వలేము. ఇది అందరికీ తెలిసిన సత్యం. అప్పుడు ఎవరు కాల్ చేసుకున్నాం అనుకోండి, లిమిట్గా చేసుకుంటాం కదా, పెర్ఫెక్ట్గా బాగా చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇలాంటివన్నీ కొనుక్కొని కన్నా మనం కొంత టైం కేటాయిస్తే మనకి కొన్నాళ్ళ పాటు అది పెర్ఫెక్ట్గా పనిచేస్తామన్నమాట. అంటే మనం వాడేదానికి ఒక ఫలితం ఉండాలి. ఫలితం కోసంగా వాడతాం. ఆ ఫలితం కోసం వాడేది సరిగా లేదనుకోండి, ఏంటి వాడి ఉపయోగం? అందుకేంటంటే ఇలాంటివన్నీ ఇళ్ళలో చిన్న చిన్నవి మనం ఒక పెర్ఫెక్ట్గా చేయడం నేర్చుకొని మనం వాడి మన తర్వాత తరానికి వాడేలా చేద్దాం. అందరికీ నమస్కారం.